వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ కొత్తగా చూస్తున్న అభ్యర్థులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈరోజు న్యూస్ లో ఇంపార్టెన్స్ అనేది చూద్దాం. అంతరిక్ష ఆయుధాలు మోహరింపు నిషేధంపై యుఎన్ఓ విఘ్న రష్యా తీర్మానం. అంతరిక్షంలో సామూహిక జనహనన ఆయుధాలు నిషేధించాలంటూ గత నెలలో అమెరికా మరియు జపాన్ ప్రవేశపెట్టిన తీర్మానం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వీగిపోయింది. ఎవరండి ప్రవేశపెట్టే తీర్మానాన్ని? అమెరికా మరియు జపాన్. అమెరికా మరియు జపాన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి ప్రతిగా అంతరిక్షంలో అన్ని రకాల ఆయుధాల మోహరింపు నిషేధించాలంటూ రష్యా తీర్మానం ప్రవేశపెట్టింది. రష్యా కూడా తీర్మానం అనేది ప్రవేశపెట్టింది. రష్యా చైనా కూటమి నుంచి 7 ఓట్లు అనుకూలంగా మరియు అమెరికా కూటమి నుంచి 7 ఓట్లు ప్రతికూలంగా పడ్డాయి. స్విట్జర్లాండ్ ఓటింగ్ లో పాల్గొనలేదు. ఎవరండి? స్విట్జర్లాండ్ అనే దేశం. స్విట్జర్లాండ్ దేశం ఓటింగ్ లో పాల్గొనలేదు. తీర్మానం నెగ్గడానికి కావలసిన 9 ఓట్లు రాకపోవడంతో ఇది వీగిపోయింది. ఈ ఓటింగ్ అనేది వీగిపోయింది. దీనికి 9 ఓట్లు అనుకూలంగా రావాలి, కానీ 9 ఓట్లు అనుకూలంగా రాలేదు కాబట్టి తీర్మానం అనేది వీగిపోయింది. స్పెసిఫిక్ గా యుఎన్ఓ గురించి వచ్చింది కాబట్టి యుఎన్ఓ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. అసలు యుఎన్ఓ అనేది 1945 అక్టోబర్ 24న స్థాపించబడింది. ఎప్పుడండి? 1945 అక్టోబర్ 24న స్థాపించబడింది. ప్రస్తుతం 193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఎన్నండి? యుఎన్ఓలో 193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అట్లాగే ఇందులో 6 అంగాలు ఉన్నాయండి, 6 భాగాలు ఉన్నాయి. ఎన్నండి? 6 భాగాలు. భద్రతా మండలిలో 15 దేశాలకు సభ్యత్వం కలిగి ఉంది. ఇందులో ఒక భాగం అయినటువంటి భద్రతా మండలిలో 15 దేశాలకి సభ్యత్వం కలిగి ఉంది. ఇందులో 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం కలిగి ఉంది. ఈ 15 దేశాలలో 5 దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వం అనేది కలిగి ఉంది. అవి అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్. ఏమిటంటే అవి? అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్. యుఎన్ఓ యొక్క ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్స్. ఎవరండి? యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్స్. తర్వాత భారత జీడిపి వృద్ధి రేటు 6.7% నమోదు. గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో భారత జీడిపి వృద్ధి రేటు 6.7% నమోదు కావచ్చని రేటింగ్ ఏజెన్సీ ఎక్రా సంస్థ అంచనా వేసింది. ఎవరండి? 6.7 నమోదు కావచ్చని ఎక్రా సంస్థ అంచనా వేసింది. ఎక్రా సంస్థ. తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.5 వృద్ధి రేటు అంచనా. ఇది ఎవరంటే ఆర్బీఐ అంచనా వేసిందండి. 7.5% వృద్ధి రేటు అంచనా వేసింది. ఎవరేసారంటే ఆర్బీఐ. తర్వాత ప్రయాణ పర్యాటక సూచీలో భారత్ 39వ స్థానం. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచీలో 2024లో భారత్ ర్యాంక్ ఎంతంటే 39వ స్థానానికి చేరింది. ఎంతండి? 39వ స్థానానికి చేరింది. WEF వార్షిక నివేదిక దీనిని వెల్లడించింది. ఎవరు వెల్లడించారంటే WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, దీనిని వెల్లడించింది. అమెరికా తొలి స్థానంలో ఉంది. అమెరికా అనేది ప్రథమ స్థానంలో ఉంది. అమెరికా తర్వాత స్థానంలో స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా నిలిచాయి. ఎవరండి? స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్ మరియు ఆస్ట్రేలియా నిలిచాయి. 2021లో మన దేశం 54వ స్థానంలో ఉండగా ప్రెజెంట్ మెరుగుపడిందని చెప్పవచ్చు. 2021లో ఎంతండి?
54వ స్థానం. ప్రెజెంట్ స్థానం ఎంత 39. దీన్ని బట్టి మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ సర్వేతో కలిసి ఈ సూచిని రూపొందించాయి. ఎవరండి? యూనివర్సిటీ ఆఫ్ సర్వే. యూనివర్సిటీ ఆఫ్ సర్వే. భారతదేశం వ్యయాల పరంగా 18వ స్థానం. వ్యయాల పరంగా ఎంత అండి? 18వ స్థానం. విమాన రవాణాలో 26వ స్థానం. అట్లాగే రోడ్లు మౌలిక వసతుల్లో 25వ స్థానం. అట్లాగే సాంస్కృతిక రంగాల్లో 9వ ర్యాంకు సాధించి WEF పేర్కొంది. ఎవరండి? WEF పేర్కొంది. WEF గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే ఇది జనీవా ఖండంలోని కొలోనో ఉన్న అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ. ఎక్కడండి? జనీవాలోని ఎక్కడుంది? కొలోనీ ప్రాంతాల్లో ఇది ఒక ప్రభుత్వేతర సంస్థ. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1971 జనవరి 24న ఏర్పడింది. ఎప్పుడండి? 1971 జనవరి 24న ఏర్పడింది. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే జర్మనీ శాస్త్రవేత్త మరియు ఆర్థికవేత్త అయినటువంటి క్లాస్ స్వాబ్. ఎవరండి? క్లాస్ స్వాబ్ అనే ఆర్థికవేత్త దీన్ని ఏర్పాటు చేశాడు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం. ఓకే. తర్వాత కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ. కాలిఫోర్నియాలో సాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ ఎవరండి? జయ బాడిగా నియమితులయ్యారు. ఈ పేరు ఏమిటంటే జయ బాడిగా. ఈమె స్వస్థలం ఎక్కడంటే విజయవాడ అండి. విజయవాడ. తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందింది. తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2024-25 భారత ఆర్థిక వ్యవస్థ 6.6 వృద్ధి రేటును నమోదు కావచ్చని మూడీస్ రేటింగ్ అంచనా వేసింది. ఎంతండి? 6.6 వృద్ధి రేటు నమోదు కావచ్చని ఎవరంటే మూడీస్ సంస్థ అంచనా వేసింది. మరిన్ని వీడియోస్ కోసం మా మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే వారికి షేర్ చేయండి మరియు లైక్ చేయండి. మా ఛానల్లో ఎకానమీ, పాలిటీ మరియు అర్థమెటిక్ రీజనింగ్ ప్రభుత్వ ఉద్యోగం చేసేవారిచే బోధించబడుతుంది. మరియు మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్ ఇవన్నీ కూడా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం. అవన్నీ కూడా వీడియోస్ని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.